టుడే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. మ్యాంగోస్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేయాలి అంటే నైఫ్తో కాకుండా ఇలాంటి స్పూన్ నైఫ్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. జస్ట్ మనం ఇలా కట్ చేసుకోవడమే. ఓన్లీ మ్యాంగోనే కాకుండా వేరే డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో ఎక్కువగా వాటర్ మెలన్ తింటే బాడీకి వాటర్ అనేది అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఎక్కువగా ఆడుతూనే ఉంటారు, వాళ్ళ బాడీకి చాలా వాటర్ అవసరము. అలాంటప్పుడు వాటరే కాకుండా ఇలాంటి వాటర్ మెలన్ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీకి కావాల్సిన వాటర్ కూడా బాడీకి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. వాటర్ మెలన్లోనే కాకుండా మస్క్ మెలన్లో కూడా వాటర్ లెవెల్ అనేది పెంచుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మస్క్ మెలన్ ఇంకా బాడీకి కూలింగ్ కూడా ఇస్తుంది. ఇందులో సీడ్స్ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా అయితే తింటారు. వాటర్ మెలన్ కట్ చేయాలి అంటే చాలా డిఫరెంట్ వాటర్ మెలన్ కటర్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ మెలన్ కటర్ అయితే చూడండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. అంటే అన్ని ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవచ్చు ఈ వాటర్ మెలన్ కటర్తో. అండ్ సీడ్స్ కూడా ఈజీగా తీయడానికి అయితే ఉంటుంది. నిజంగా ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్లో ఉంటాయి. అండ్ ఈ వాటర్ మెలన్ కటర్ కూడా మనకు మస్క్ మెలన్ కూడా సేమ్ ఈక్వల్ సైజ్ పీసెస్ కట్ చేస్తుంది. నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇంకా మ్యాంగోస్ని కట్ చేయడానికి అయితే మనం నైఫ్ కాకుండా ఇలాంటి కొత్తగా వచ్చిన ట్రెండింగ్ ఫిల్లర్ అయితే మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి చూడండి, కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుండి పీసెస్ అనేటివి ఇలా తీయొచ్చు. డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎంత నీట్గా కట్ చేయడానికి అయితే సూపర్ అనిపించింది. అండ్ ఇందులో 2 వెరైటీస్ అయితే మీకు అయితే చూపించాను, మ్యాంగోది అండ్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ కటర్స్ అయితే చూడండి, డిఫరెంట్గా 4 పీసెస్ అయితే ఉంటాయి. 4 పీసెస్ వచ్చేసి ఇక్కడ మ్యాంగో అయితే మధ్యలో సీడ్ పెద్దగా ఉంటుంది కదా, దాన్ని కట్ చేయడానికి సపరేట్ చేయడానికి కటింగ్ ఒకటి ఉంటుంది. అండ్ తర్వాత యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ మిడిల్లో సీడ్స్ తీసేయడానికి కట్ చేయడానికి ఇంకొక కటర్ అయితే ఉంటుంది. చూడండి, మధ్యలో సీడ్స్ ఇలా తీసేసుకొని మనం యాపిల్ అనేది తినడానికి. ఇంకా ఆరెంజ్ని కూడా ఈక్వల్ సైజెస్లో 8 పీసెస్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. పైన తొక్క తీయకపోయినా కానీ ఆరెంజ్ అనేది తినడానికి సింపుల్గా అయితే ఉంటుంది. ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఫ్రూట్ కటరే. స్టీల్ ఉంటుంది, క్వాలిటీ వచ్చేసి స్టీల్ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. అలాగే ఇంకొకటి ఏంటంటే యాపిల్స్ మిడిల్లో సీడ్స్ తీస్తుంది, ఇంకా స్లైసెస్గా కట్ చేస్తుంది. అంతేకాకుండా పైన అయితే తొక్క ఉంటుంది చూడండి, దాన్ని సింపుల్గా తీసేసి ఎంత మంచిగా స్లైసెస్ కట్ అయిపోయాయి చూడండి. యాపిల్ మొత్తం కట్ అయిన తర్వాత తీసి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది మధ్యలో సీడ్ వచ్చేసింది. అండ్ ఇంకా ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని తింటే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా టాప్ 1 ట్రెండింగ్లో ఉన్న ఈ నైఫ్ అయితే నిజంగా ఏ వెజిటేబుల్నైనా కూడా చాలా సన్న పీసెస్గా కట్ చేయడానికి అయితే 100% అయితే యూస్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ నైఫ్ తోటి మనం ఏదైనా చిప్స్ చేసుకోవాలి అనుకుంటే, చిప్స్ కట్ చేయాలి సన్నగా అంటే అస్సలు అయితే అంత ఈజీ అయితే కాదు, కానీ ఈ నైఫ్తో చాలా ఈజీ. ఇంకా ఆనియన్స్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. పొటాటో కూడా మన పొటాటో చిప్స్ కోసం కూడా కట్ చేసుకోవడానికి అయితే ఈ నైఫ్ అనేది 100% యూజ్ ఉంటుంది. ఇంకా ట్యాప్కి ఇలాంటి ట్యాప్ కనుక పెట్టేసామనుకోండి, నిజంగా చాలా యూజ్ ఉంటుంది. ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి బటన్స్ కూడా ఉన్నాయి చూడండి. ట్యాప్కి ఇట్లా టైట్గా ఫిట్ చేసిన తర్వాత బటన్స్ ఉన్నాయి. వాటర్ లెవెల్స్ అనేటివి మనకి ఏ లెవెల్ కావాలనుకుంటే ఆ లెవెల్లో మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఆరెంజ్ కలర్ ట్యాప్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్యాప్ అనేది జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది వాషింగ్ మిషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేదా గార్డెనింగ్ ఉంటుంది కదా, గార్డెనింగ్కి ఇంకా వాటర్ కొట్టాలి అంటే మాత్రం ప్రెషర్ అనేది ఒక్కొక్కసారి అంటే తక్కువ వస్తే బాగుంటుంది, ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంకా గార్డెనింగ్ పాడైపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ కూడా చూడండి, ఈ ప్రోడక్ట్ కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. కొత్తగా వచ్చిన చిన్న గ్యాస్ స్టవ్, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో పాటు అయితే తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా ట్రావెల్స్, టూర్స్, ఇంకా పిక్నిక్ ఇట్లా వెళ్ళినప్పుడు కూడా మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇది చిన్న సిలిండర్ కూడా వస్తుంది చూడండి, 1 లీటర్ సిలిండరు.
అంటే మనకు హాట్ వాటర్ కావాలన్నా, టీ, కాఫీ, మిల్క్ వేడి చేసుకోవాలి, లేదా అప్పటికప్పుడు ఏదైనా ఫుడ్ చేసుకోవాలి, చిన్నపిల్లలకి తినిపించడానికి ఇట్లా యూజ్ చేసుకోవడానికైతే ఈ స్మాల్ స్టవ్ అనేది అయితే 100% అయితే యూజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిపైన దోశ కూడా చేసుకోవచ్చు, బట్ ఎక్కువసేపు రాదు. ఒక 3 అవర్స్ వరకే ఇది వచ్చేస్తుంది. 1 లీటర్ అంటే మనకి గ్యాస్ ఎంత తక్కువ వస్తుందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. బట్ కానీ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇంకా మంట కూడా చూడండి ఎంత బాగా వస్తుంది అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. నాకైతే ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ మిషన్. ఇప్పుడు ఆయిల్స్ అనేటివి మార్కెట్లో నార్మల్గా కల్తీ ఎక్కువనే వస్తుంది అండ్ ఫ్రెష్ ఆయిల్ అనేది అయితే ఎక్కడైతే దొరకట్లేదు. కొంచెం మనీ ఎక్కువ పెట్టి తీసుకుంటేనే మనకి మంచి ఆయిల్ అనేది అయితే దొరుకుతుంది. ఇంకా ఫుడ్ కోసం అయితే ఎప్పుడైనా మనీ ఎక్కువ పెట్టే తీసుకోవాల్సి వస్తుంది. సో మరి అలా కాకుండా మనమే ఇంట్లో మనం ఆయిల్ తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఆయిల్ మిషన్ అయితే దొరుకుతుంది. నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ నూనె కానీ, ఇంకా ఏది అయినా ఇట్లా ఆయిల్ చేసుకోవాలనుకునేది కూడా ఏవేవైతే ఉన్నాయో వాటితో మనం ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ అనిపించింది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇంకా మనమే చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎట్లాంటి డౌట్ కూడా ఉండదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రెష్గా దొరికే దగ్గర కూడా ఏదో ఒక కెమికల్ అయితే కలుపుతూనే ఉంటారు. ఆయిల్ చూడండి, ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ఆయిల్ కొంచెం థిక్గా ఉంటుంది, అది కొంచెం డార్క్ కలర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సోప్ బాక్స్ హోల్డర్స్. వాష్ బేసిన్ దగ్గర చాలామంది సోప్స్ అనేటివి వాష్ బేసిన్ పైననే ఇట్లా పెడుతూ ఉంటారు. నీళ్లు పడతాయి, నీళ్లు పడి ఆ సోప్ అనేది మెత్తగా ఉండిపోయి తొందరగా పాడైపోతుంది. లేదనుకోండి అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అలా కాకుండా సోప్ బాక్స్ హోల్డర్ కనుక తీసుకొని వాష్ బేసిన్ దగ్గర ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్లో పిల్లలకి సేమ్ ఒక సోప్ యూజ్ చేస్తారు, పెద్దవాళ్ళు వేరు యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడమే చాలా బెస్ట్. అలా యూజ్ చేసినప్పుడు ఇందులో సింగిల్, డబుల్, త్రిబుల్, 4 కూడా దొరుకుతుంది. మనకు కావాల్సిన స్టెప్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి గాలితో నిండే బెడ్. నిజంగా ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి గాలితో నిండే బెడ్. ఇప్పుడు మనము ఎప్పుడైనా చూడండి పిల్లోస్ కొంటాం, డిమార్ట్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా మనము మంచి క్వాలిటీ ఉన్న పిల్లోస్ కొన్నప్పుడు ప్యాకింగ్ ఉంటుంది. ప్యాకింగ్ ఓపెన్ చేయగానే పిల్లో అనేది పెద్దగా అయిపోతుంది. ఎందుకు అవుతుంది? దాని లోపల గాలి వెళ్ళడం వల్ల. సో లోపల చూస్తే కాటనే ఉంటుంది. అలాంటివే ఇప్పుడైతే ఇలాంటి బెడ్స్ అనేటివి అయితే ఆన్లైన్లో చాలా చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. చాలా మంచి కలర్స్, డిజైన్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి టెక్స్ట్ చేసినా నేను ఆ లింక్ అనేది అయితే మీకైతే ఇస్తాను. ఈజీగా మీరు అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ అండ్ పిక్స్ కూడా ఉంటాయి. కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఇదంతా చెక్ చేసుకొని మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆర్డర్ చేసుకోండి.